హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు రెసిపీ ఏంటి పద్మ? నాటుకోడి కూర. వావ్, నాటుకోడి అంటే మ్యాక్సిమం అందరికీ ఫేవరెటే ఉంటుంది. నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. చేస్తేనే మాకు తెలుస్తుంది. కనీసం కామెంట్ కూడా చేయరు. ఒక లైక్ చేయరు. ఎందుకు అంతమంది చూస్తున్నారు, ఒక లైక్ కొట్టడానికి ఏమవుతుంది? లైక్ కొట్టండి అబ్బా, ఎంకరేజ్ చెయ్యండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోదాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నాటుకోడి అదే చేసే పద్ధతి. బ్రాయిలర్ వేరు, నాటుకోడి వేరు కదా. దీన్ని మనం నాటుకోడి ఫ్లేవర్ నాటుకోడిదే కదా, మరి టేస్ట్ అదే, కానీ వండే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. చాలామంది వండుతారు మనకులాగా, కాకపోతే మన సబ్స్క్రైబర్ కోసం మనం చేసి చూపిస్తున్నాం. సరే, మన ఫ్యామిలీ కదా మరి. అవునవును. సో ప్రాసెస్ చెప్పే మరి. ముందు మనం చికెన్లో పసుపు, ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కుక్కర్లో జస్ట్ 2 విజిల్సే, అంతకుమించి ఎక్కువ అయితే రానివ్వద్దు. జస్ట్ 2 విజిల్స్ రానివ్వండి. ఈ గ్యాప్లో కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా. ఆయిల్ ఎక్కువ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఒక్క టమోటా. బిర్యానీ సరుకులు వేసుకోమని చెప్పవేంటి? మనం వేయలేదని వాళ్ళు వేసుకోవద్దా? మనకంటే మేము ఇంట్లో కొంచెం స్పైసెస్ తక్కువ తింటామండి, అందుకని మేము వేసుకోలేదు. మీరు ఖచ్చితంగా బిర్యానీ సరుకులు, పలావాకు, జాజి పువ్వు, జాపత్రి ఉంటాయి, ఆ సరుకులన్నీ ఆ స్పైసెస్ వేసుకుని వండుకుంటే నాటుకోడికి అసలు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసినట్టే. మా ఇంట్లో స్పైసెస్ తక్కువ తింటారు, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, స్పైసెస్ తక్కువ తింటారు. సో మేము స్కిప్ చేసామన్నమాట వాటిని. సో ఆ దినుసులు కొంచెం ఆ సరుకులన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మంచిగా రోస్ట్ చేసేయండి. అండ్ వాటితో పాటు కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. అవును, ఈ టిప్ ఎంతమందికి తెలుసు? కామెంట్లో చెప్పండి. వాళ్ళు చెప్పరే, వాళ్ళు కామెంట్ చెయ్యరు, నువ్వు ఎందుకు అడుగుతావు? ఏదో చేస్తారని. ప్లీజ్ అబ్బా, చూడండి ఎలా తిడుతుందో మా అక్క. సో ఇప్పుడు కామెంటే కదా. మనం బాయిల్ చేసిన చికెన్ వాటర్తో పాటుగా అందులో వేసేసుకోవాలి. ఏంటి వాటర్లోనే ఉంటుంది. ఆనియన్స్ మ్యాక్సిమం మగ్గిపోయిన తర్వాత వేసేయండి, ఓకేనా? ఆ వాటర్ మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు, ఆ వాటర్తో పాటు వేసేయండి, ఎందుకంటే టేస్ట్ అంతా వాటర్లోనే ఉంటుంది. అవును. వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఆనియన్స్లో వేయలేదు. సో ఇప్పుడు ఆ రెండు కలిపి ఒకసారి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. తర్వాత మనం తగినంత కారం, మనం సరిపడా టేస్ట్, సాల్ట్, ఎందుకంటే ఉప్పు మనం కొద్దిగా ఫస్ట్ చికెన్ బాయిల్ చేసినప్పుడు వేస్తాం కదా, చూసుకుని వేసుకోండి, ఓకేనా? కారం కూడా వేసి మన గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మంచిగా ఉడకబెట్టేసుకొని మంచిగా మీకు నచ్చిన కాంబినేషన్లో తినేయండి మరి, ఓకేనా? నాటుకోడి. ఇంకొక చిన్న టిప్పు ఇంతకు ముందే చెప్పాను, చికెన్ గార్లిక్ కర్రీలో రెసిపీ పెట్టినప్పుడు చెప్పాను. చికెన్ అనేది 70% ఉడికిన తర్వాత దాంట్లో ఉంటే ఏంటక్క పేరు ఇప్పటికీ తెలియలేదు నీకు? కోడి పార్ట్స్. కోడి పార్ట్స్ నాకు తెలియదు, సారీ. సాల్తీలు అదేంటవి మా భాషలో చెప్పాలంటే మట్టి కక్కలు అనమాట అంటారు. మేము మట్టి కక్కలనే పిలుస్తాం. చికెన్ సాల్తీలో 70% ఉడికిపోయిన తర్వాత అవి కూడా వేసుకొని ఇంకొక పావు గంట మగ్గబెట్టుకొని దించేసుకోండి. ఎందుకంటే నాటుకోడి కుక్కర్లోనే పెడితే బాగోదు, మామూలుగా వండుకుంటేనే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. సో అదేం కాదు, ఎలా వండుకున్నా కూడా ఆ టేస్ట్ దానికే ఉంటుంది. నాటుకోడే. ఖచ్చితంగా ఒక్కసారి ప్రాసెస్లో వండి చూడండి. అండ్ మట్టి కక్కలు అనేవి కూడా 70% ఉడికిన తర్వాత వేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ ప్రాసెస్లో చేయండి. దించుకునే ముందు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, అంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా తోటికోడళ్ళ ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. గరం మసాలా రెసిపీ కోసం మాత్రం వెయిట్ చేయండి, కొంచెం టైం పడుతుంది. 2-3 డేస్లో మీకు మేము
అప్లోడ్ చేసేస్తాం అనమాట వీడియో. ఏంటిలో ఇంత సీన్ చేస్తున్నారు అనుకోవద్దు. ఖచ్చితంగా కామెంట్ వచ్చింది గైస్, ఆ కామెంట్ కూడా మేము పైన యాడ్ చేస్తాం, చూసేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్.